గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేహాస్ లిటిల్ థింగ్స్. ఈ రోజు వీడియో ఎప్పటి నుంచో నేను చేద్దాము అనుకుంటున్న వీడియో. అది ఎందుకంటున్నానంటే మా ఇంట్లో ఎక్కువ ఆడపిల్లలు ఉంటారు. అయితే ప్రతి ఒక్కరి పెళ్ళికి నేను ఖచ్చితంగా మేము హాఫ్ సారీస్ కొంటాం. నా హాఫ్ సారీ కలెక్షన్తో ఒక వీడియో చేసిన, ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే చూడండి. అయితే ఆ హాఫ్ సారీ కలెక్షన్లో మీకు తెలిసిపోయి ఉంటుంది నేను కొంచెం హాఫ్ సారీస్ ఎక్కువ కొంటా అని చెప్పేసి. అయితే మీషోలో హాఫ్ సారీస్ అయితే మనకి చాలా అంటే చాలా ఉంటాయి. ఎట్లా అంటున్నానంటే మీషో హాఫ్ సారీస్ అన్నీ మనకి 1000 బిలో ఉంటాయి, చూడ్డానికి అట్రాక్టివ్గా ఉంటాయి. అట్రాక్టివ్గా ఎందుకు ఉంటాయి అని నేను చెప్తున్నానంటే, నేను మీషోలో నాకు చూపించిన ఇమేజెస్ చూపిస్తా చూడండి. ఇక్కడ పక్కన ఇచ్చేస్తా చూసేయండి. అయితే అవి ఎట్లుంటాయి అంటే, అరే అమ్మాయి ఇవేంది 1000 రూపాయలకి ఎంత తక్కువది, నేనేమో ఇన్ని పైసలు తగలబెట్టిన ఇన్ని రోజులు లంగా ఓనీలకి అని చెప్పేసి ఒక థాట్ అయితే ఉంటుంది, నాకైతే ఉంది. అంటే నేను కొంచెం ఎక్కువ ప్రైస్ పెట్టే తీసుకుంటా హాఫ్ సారీ విషయానికి వస్తే. అదే హాఫ్ సారీస్ మీషోలో ఇంత తక్కువ ప్రైస్కి ఎందుకు ఉన్నాయి అని చెప్పేసి ఇక ఎప్పుడు వచ్చే డౌటే నాకు ఈసారి కూడా వచ్చింది. సరే, ఈ డౌట్ కూడా మనం క్లారిఫై చేసుకుందాము. అట్లనే మన ఛానల్ చూస్తున్నాం కొంతమంది ఉంటారు కదా, 100-200 మంది చూస్తారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే మీషో నుంచి 5 హాఫ్ సారీస్ అయితే ఆర్డర్ చేసిన. 5 వచ్చేసి ఆ 5 ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, మా మమ్మీకి మీషో యాప్ ఇచ్చి మమ్మీ జర చూడవే ఇట్లా హాఫ్ సారీ హాల్ చేద్దాం అనుకుంటున్నా అంటే, మా మమ్మీ ఏందే సోని ఇంతగానం బాగున్నాయి మీషోలో హాఫ్ సారీలు అని చెప్పేసి మా మమ్మీ టక్క 20 కొట్టింది, విష్ లిస్ట్లో వేసేసింది. 20 యాడ్ చేసింది విష్ లిస్ట్లో. ఆ 20లో తల తోక అన్ని గీక్కొని ఒక 5 సెలెక్ట్ చేసిన. 5 ఎలా సెలెక్ట్ చేసిన అంటే, కొంచెం ట్రెండీ లాగా, కొంచెం పట్టులాగా, ఇంకా అన్ని కలగలిపి ఒక 5 హాఫ్ సారీస్ అయితే ఆర్డర్ చేసిన. ఈ 5 హాఫ్ సారీస్ మనకి 700 లోపే వచ్చినాయి, అండర్ 700. అయితే ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, నేను అవి వేసుకొని చూపించడానికి కుదరదు కాబట్టి ఇక ఈయనే వీడియో చేయాలి నేను. సో అందుకే ఈరోజు వీడియో ఏంటంటే, హాఫ్ సారీస్ ఫ్రమ్ మీషో. ఎందుకు అంత తక్కువ ప్రైస్కి ఉంటే హాఫ్ సారీస్ అంటే, ఇప్పటివరకు మనం మీషోలో కొన్నవి ఏవైనా మన బడ్జెట్కి మంచిగానే ఉన్నాయి, అవి అంటే వర్తబుల్ లాగానే అనిపించింది. మరి ఈ హాఫ్ సారీస్ ఎట్లుంటాయో వీటి కథ ఏందో ఈరోజు వీడియోలో చూద్దాము. గైస్, టోటల్ 5 హాఫ్ సారీస్ నేను మీషో నుంచి ఆర్డర్ చేసిన. ప్యాకేజ్ చూసి ఏంది ఇంత లావు ఉన్నాయి, గరాలు పెద్దగా ఉన్నాయేమో అని అనుకున్నా. కాకపోతే ఏదో సంగతి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఆల్సో ఈ హాఫ్ సారీస్ లింక్స్ అనే నేను ఎక్కడ ఇస్తాను తెలుసు కదా, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే కొనుక్కోండి. కమ్యూనిటీ పోస్ట్లో కూడా ఇస్తా. అండ్ ఇప్పటి వరకు నేను చాలా వీడియోస్ పోస్ట్ చేసిన, ఎవరైనా చూడాలనుకుంటే అవి కూడా చూడండి. అండ్ సోది ఇంతగానం చెప్పినాక మీకు చూసే ఇంట్రెస్ట్ ఉండదు కానీ స్కిప్ కొట్టుకోండి, డైరెక్ట్ వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. వచ్చేసి దేంతో స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు గైస్ నాకైతే. జర మంచి దాంతో స్టార్ట్ చేద్దాం. అంటే నేను ఆల్రెడీ ఓపెన్ చేసి చూసాను, మీకు నా వీడియోస్ చూస్తే మీ అందరికీ తెలుసు నేను ఇట్లా వెనకాలకి వెళ్తాం చెప్పి చూస్తాను కాబట్టి. చలో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ దిస్ వన్. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే నేను వేసుకొని చూపించట్లేదు, ఎందుకంటే ఇది స్టిచ్డ్ కాదు, సెమీ స్టిచ్డ్ కాబట్టి. చలో ఐ విల్ షో యూ. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఏం చేస్తానంటే, ఈ వీడియోలో ఈ హాఫ్ సారీ ఉంది కదా, నాకు మీషో యాప్లో ఈ హాఫ్ సారీ ఎట్లా కనిపించింది అనేది ఇక్కడ పక్కన ఒక ఇమేజ్ వేస్తా చూడండి. నాకు ఈ మీషోలో నాకు ఎట్లా కనిపించి నేను ఎట్లా నచ్చి ఆర్డర్ చేసానో చూడండి. చలో ఈ ఇమేజ్ అనమాట ఈ హాఫ్ సారీ ఫస్ట్ వన్. అయితే ప్రైస్ డీటెయిల్స్కి వస్తే ప్రైస్ అండర్ 700 ఉన్నాయి అన్నీ. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళి చెక్ చేయండి. దిస్ ఇస్ ద ఫస్ట్ హాఫ్ సారీ, ఫస్ట్ వన్. ఇట్లా సెమీ స్టిచ్డ్ వస్తుంది మనకి. ఓకే, డిజైన్ చూడండి, వైట్ ఇంకా రెడ్. అండ్ లెంత్ వచ్చేసరికి ఇంత ఉంది. దగ్గరికి వెళ్ళిపిస్తాయి చూడండి. ఇప్పుడు మనకి ఇది ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతున్న డిజైన్, అందుకని చెప్పేసి ఇది ఆర్డర్ చేసిన. ఇది 700 లోపే ఉంది మనకి. బయట ఖచ్చితంగా ఇది 2000 ఉంటుంది. ఈ క్వాలిటీ విషయానికి వస్తే, క్వాలిటీ మనం పెట్టిన మనీకి అయితే ఖచ్చితంగా వర్తబుల్. బ్లౌజ్ వాడు మనకి ఇక్కడ ఇచ్చాడు. బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి దానికి కాంట్రాస్ట్ కలర్, మనకి బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ బ్లౌజ్ మెరూన్ కలరే ఇస్తారు కాబట్టి ఇదిగో బ్లౌజ్. అయితే నాకు ఇది ఏమనిపించింది అంటే, మమ్మీ శారీ చింపి కుట్టించుకున్నట్టు అనిపించింది.
టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. కాకపోతే ఇలాంటి హాఫ్ సారీస్ క్లాత్ అయితే ఇట్లే ఉంటుంది. దీనికి క్యాన్ వేసుకుంటే బాగానే ఉంటుంది. కాకపోతే నార్మల్గా వేసుకుంటే అంత లుక్ అయితే రాదు. క్యాన్ వేసుకుంటేనే బాగుంటుందని నా ఫీలింగ్. మీరేమనుకుంటున్నారు? లెంత్ అనేది నేను వేసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ప్రెజెంట్ అయితే ఇట్లా చూడండి, నేను కొంచెం సెమీ స్టిచ్డ్ ఉంది కదా అట్లే వేసుకొని చూపిస్తా. ఓకే, ఈ కలర్ నాకు బాగా నచ్చి తీసుకున్నా. వైట్ ఇంకా మెరూన్ కాంబినేషన్ ఇది హైలైట్ అప్ప. అండ్ ఈ బ్లౌజ్కి వచ్చేసరికి ఇది ఇలా వచ్చింది మనకి. సేమ్ మనకి హాఫ్ సారీ లంగాలో ఉన్న సర్కిల్స్ ఇందులో ఇచ్చి డిజైన్స్ ఇచ్చిండు. అంతే, ఏం లేదు, సింపుల్. నాకైతే ఇది వర్తబుల్ అనిపించిందా అంటే నాకు ఇప్పుడు ఇది ఏమనిపించిందంటే మనము కొంచెం ఉమెన్స్కి అయితే అంత సెట్ అవ్వదు అని అనిపించింది. చిన్నపిల్లలకి లైక్ 15 years 14 years 16 years పిల్లల వరకు అయితే వేసుకోవచ్చు. ఇది కొంచెం చిన్న పర్సనాలిటీ ఉన్న వాళ్ళు వేసేసుకోవచ్చు. కానీ నాకైతే నేను వేసుకుంటే మాత్రం నాకు నచ్చదు, ఎందుకంటే గెరా అంత పెద్దగా లేదు. నా ఫీలింగ్ అది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈ లింక్ కావాలంటే కమ్యూనిటీ పోస్ట్లో ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఇది బ్లౌజ్ ఇంకా హాఫ్ సారీ పీస్. అండ్ ఇది వేసుకుంటే ఎలా ఉందని చెప్పేసి నేను ఇక్కడ ఒక ఇమేజ్ ఇస్తాను. అయితే క్వాలిటీ అనేది వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది అని నేను అనుకుంటున్నా. ఇది చున్నీ. యాజ్ చెప్పినట్టు ఈ చున్నీ కూడా మనకి పెద్ద వాళ్ళకైతే సెట్ అవ్వదు. ఓన్లీ అండర్ 17 years వాళ్ళకే బాగుంటుంది. చూడండి, చున్నీది ఇంత ఇచ్చాడు కూడా. ఇది ఇంత లెంత్ ఇంత ఇచ్చిండు, విడత అంత ఇచ్చిండు. ఓకే, చున్నీ వేసుకుంటే మనకి కొంచెం ఎట్లా అనిపించిందంటే నాకు పక్కా చెప్తున్నా గాయస్, ఇదైతే 17 years కంటే పెద్దగా ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఇదైతే నాట్ యూస్ఫుల్. పక్కా చెప్తున్నాను. క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం 700 రూపీస్కి వర్తబులే. దగ్గరికి వెళ్ళి చూడండి, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ 700 రూపీస్కి మన చిన్నపిల్లలకు కూడా ఇంత మంచి హాఫ్ సారీ వేయచ్చు గాయస్. చాలా బాగుంది. పిల్లలకైతే వర్తబుల్. ఇట్స్ థమ్స్ అప్ ఫర్ మీ. కాకపోతే నాకు కాదు, పిల్లలకి. వేసి నేను నెక్స్ట్ పట్టులో చూద్దాం అనుకుంటున్నా. అది కూడా ఇక్కడ ఇమేజ్ ఇస్తా, ఎలా ఉందో మీషోలో చూడండి. అండ్ దిస్ ఇస్ ద మ్యాన్. దీని మీద అయితే నేను చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా. ఇది మనకి ఇచ్చిండు వాడు. ఇది ఏంటంటే వాడు జస్ట్ బట్ట ఇచ్చినాడు, మనం కుట్టించుకోవాలి. సెమీ స్టిచ్డ్ కూడా కాదు, ఇది మనమే కుట్టించుకోవాలి మొత్తము. జస్ట్ పీస్ ఇచ్చినాడు అంతే. చూడండి, అర్థమైపోతుంది కదా. బట్ట మన మమ్మీ వాళ్ళ శారీస్ ఉంటాయి కదా, నార్మల్ శారీస్, పట్టు కాకుండా ఆ క్లాత్ ఇది బేస్. కాకపోతే చున్నీ మనకు అంత పెద్దగా లేదు, చిన్న ఉంది. చున్నీని మనం సపరేట్గా కొనుక్కోవాల్సి వస్తుంది. నాకు ఈ హాఫ్ సారీ చూసాక నాకు అది అర్థమైంది. ఇక ఇది చూడండి, అంతే గాయస్. ఇది ఏం చూపించాలో కూడా నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే వాడు ఇచ్చింది శారీ. ఈ శారీని మనం కుట్టించుకోవాలి. ఇది లంగా, ఇది చున్నీ. ఏంటి, శారీని కట్ చేసి మనకి 3 meters ఏమో లంగాకి ఇచ్చినాడు. మిగతా ఇది నాకు తెలిసి 2 meters కూడా ఉండదు గాయస్. ఇంతే గాయస్, గింతే చున్నీ, గింతే. ఈ హాఫ్ సారీ కుట్టించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఈ శారీ బయట 1000 రూపీస్కి వస్తుంది. కాకపోతే వీళ్ళు 600కి 700కి ఇస్తున్నారంటే వర్తబులే గాయస్. క్వాలిటీ వైజ్కి వస్తే ఏమంత గలీజ్ క్వాలిటీ అయితే కాదు, మంచి క్వాలిటీ. మనం పెట్టిన మనీకి వర్తబుల్ క్వాలిటీ. కాకపోతే మళ్ళీ కుట్టించుకోవడానికి డబ్బులు ఎక్కువైతే, బట్ అవి పక్కన పెడితే క్వాలిటీ క్లాత్ అంతా బాగుంది. అసలు మీషోలో ఎలా ఉన్నాయి, అసలు రియాలిటీగా ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి అయితే చూడొచ్చు వీడియో. ఇగో చూడండి, ఇంతే లెంత్, ఇది ఇంతే లెంత్. ఇగోండి గాయస్, ఇంతే లెంత్, డబల్ అంతే. ఈ కలర్ కాంబినేషన్ అయితే ఏకదమ్ ఉంది. మా మమ్మీ చూస్ చేసేవన్నీ బాగుంటాయి గైస్. మా మమ్మీకి బాగా తెలుస్తాయి ఇలాంటివి. చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో. దీనికి మనకి సపరేట్ బ్లౌజ్ పీస్ ఇచ్చిండు. ఇది బ్లౌజ్ పీస్ అంటే పక్కా కాంట్రాస్ట్ ఇస్తాడు కదా, అట్లా ఇచ్చిండు. థ్యాంక్ గాడ్ దాంట్లో ఉన్న బ్లౌజ్ అయితే, దాంట్లో శారీలదే బ్లౌజ్ ఇవ్వలేడు, బతికిచ్చేసి ఉంటారు బాబు. ఇగో చూడండి, ఇదిగో ఇది బ్యాక్ సైడ్. దీస్ ఆర్ ఫర్ హ్యాండ్స్, టూ హ్యాండ్స్కి. చిన్న పిల్లలు యూ కెన్ గో ఫర్ ఇట్. మమ్మీ వాళ్ళు ఎవరైనా చూస్తే, చిన్నపిల్లల మమ్మీ వాళ్ళు ఎవరైనా చూస్తే మీరు కొనుక్కోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. క్వాలిటీ వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. అంటే దీనికి కొంచెం మనం క్యాన్ యాడ్ చేసి ఇంకా కొంచెం మంచిగా చేయొచ్చు ఈ హాఫ్ సారీని.
నాకైతే నచ్చింది. పట్టు హాఫ్ సారీ లాగా అనిపిస్తుంది చూడడానికి. అంటే ఇదేం పట్టు క్లాత్ కాదు, మనకి 600 రూపీస్కి ఎవరైనా పట్టు క్లాత్ ఇస్తారా గైస్? ఇయర్ కదా, పట్టుది కాదు, కానీ క్వాలిటీ వైజ్ అయితే బాగానే ఉంది. యూ కెన్ గో ఫర్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం అంత పద్ధతిగా కాకుండా క్లాసీ తీసుకున్న హాఫ్ సారీ. నాకైతే ఇది లంగా ఎంత నచ్చిందంటే అంత నచ్చింది గైస్. చూడండి, డిజైన్ వర్క్ అయితే ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా నచ్చింది. ఫ్లోరల్ వర్క్ బాగుంది. ఇది నేను ఏం చేద్దాం అనుకున్నానంటే లంగా ఓణిలాగా బాగాలేదు, కానీ ఇట్లా నేను ఒక స్టిచ్ వేసుకొని, లైక్ సెమీ స్టిచ్డ్ కదా, ఇట్లా స్టిచ్ చేసుకొని నేను దీనికి ఇచ్చిన బ్లౌజ్ క్రాప్ టాప్ లాగా వేసేసుకుంటే చున్నీలాగా సూపర్ ఉంటుంది అనిపించింది. ఎందుకంటే ఈ లంగా అంత బాగుంది. చూడండి, 600 రూపీస్కి ఈ లంగా ఒక్కదానికి చాలు గైస్. ప్లేట్స్ కూడా చాలా బాగా ఇచ్చినాడు. అండ్ కలర్ వచ్చేసి లైట్ గ్రీన్. అండ్ ఈ లింక్ కూడా నేను కమ్యూనిటీ పోస్ట్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీనికి నాకు ఈ లంగా ఎంత నచ్చింది కదా, దీనికి బ్లౌజ్ ఎంత చెత్తగా ఇచ్చిండు తెలుసా. బ్లౌజ్ పక్కన పెడితే చున్నీ అయితే చండాలంగా ఉంది. ఆ చున్నీ చూసి చిరాకు వచ్చింది నాకు. దిస్ ఇస్ ద చున్నీ. చూడండి, అంటే బాగానే ఉంది అనిపిస్తుంది వీడియోలో, కాకపోతే నాకు క్వాలిటీ అంత మంచి క్వాలిటీ అయితే అస్సలు కాదు. ఒకవేళ చిన్నపిల్లలకంటే ఒక్కరోజు వేసి తీసేయడానికి మేనేజ్ చేయొచ్చు, కానీ ఒకవేళ ఒక 2-3-5 టైమ్స్ వేసుకుంటే ఇది 2-3-5 టైమ్స్ కాదు, ఒక 2 టైమ్స్ వేసుకొని వాష్ చేసినా ఈ చున్నీ ఖరాబ్ అయిపోతుంది. క్వాలిటీ అంతా గలీజ్గా ఉంది చున్నీది. కాకపోతే లంగా అయితే చాలా బాగుంది. ఇది చున్నీ ఏమంతా బాగాలేదు గైస్. గ్రీన్ కాబట్టి లైట్ గ్రీన్కి కాంట్రాస్ట్గా డార్క్ గ్రీన్ చున్నీ. నాకు ఇది కాంబినేషన్ నచ్చే తీసుకున్నా. దీంట్లో మనకి డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు చూపించే ప్రతి ఒక్క హాఫ్ సారీలో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. నాకు నచ్చిన కలర్ నేను చూస్ చేసుకున్నా. దిస్ ఇస్ ద వన్. అండ్ ఇది వచ్చేసి నాకు లంగా, యూ కెన్ గో ఫర్ ఇట్. బట్ చున్నీ నాకు నచ్చలేదు, కాకపోతే అయినా కూడా మీరు తీసుకొని దీన్ని ఒక స్టిచ్ చేయించి క్రాప్ టాప్ లాగా వేసుకోవచ్చు. పెద్దవాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఒకవేళ చిన్న వాళ్ళకంటే ఈ చున్నీతో మేనేజ్ చేయొచ్చు చిన్నపిల్లలైతే. అండ్ దానికి వాడు బ్లౌజ్ ఇచ్చినాడు. ఇది బ్లౌజ్ పీస్. ఈ బ్లౌజ్ పీస్ కూడా ఈ క్వాలిటీ ఏమంత మంచి క్వాలిటీ లాగా అయితే నాకు అనిపించట్లేదు. చూడండి, అది మ్యాటర్. ఇది నెక్స్ట్ వన్ ఈస్ మళ్ళీ నార్మల్ కలర్ కాంబినేషన్ హైలైట్ ఉంటుంది. మా అమ్మకైతే మస్తు తెలుస్తుంది గైస్ కలర్స్ అయితే. లక్ష్మీ ఈజ్ లవ్. ఇది వచ్చేసి నెక్స్ట్ హాఫ్ సారీ. ఇది పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు. కాకపోతే అబ్బాయి ఏంటి గాయస్ అన్ని పెద్దవాళ్ళు వేసుకోవచ్చు అంట, మళ్ళీ కాకపోతే అంట అనుకోకండి. ఏంటి వచ్చేసరికి ఏమైపోతుందంటే లంగాలు బాగానే ఉంటున్నాయి, అంటే కాకపోతే గేర కొంచెం తక్కువ ఇస్తుండే. అండ్ చున్నీ అసలు పెద్దోళ్ళకైతే సెట్టే అవ్వదు. ఇప్పుడు నేను చూపించే ప్రతి ఒక్క హాఫ్ సారీలో ఏది చున్నీ సెట్ అవ్వదు పెద్దోళ్ళకి. అన్ని గిత్త అవుతాయి. ఇంత కొంగు వేసుకొని ఏడుంటుంది. ఇగో ఈ నా జుట్టు అంతా కూడా ఉన్నది గైస్ కొంగు. కాకపోతే ఈ లంగా పెద్దోళ్ళకి కూడా సూట్ అవుతుంది. దిస్ ఇస్ ద లంగా. చూడండి ఎంత బాగుంది కదా. ఫ్లిప్స్ చాలా బాగా ఇచ్చినారు. అండ్ యా, దిస్ ఇస్ ద బ్యాక్ సైడ్. గేరా ఏమంత లేదు. ఇది బ్లౌజ్ పీస్. నాకైతే ఇది మమ్మీ వాళ్ళది నార్మల్ శారీ లాగా అయితే అనిపిస్తుంది. అంటే వాళ్ళది నార్మల్ చీరల్లాగానే అనిపిస్తుంది, ఏమంత కాస్ట్ లేదు. కానీ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది. 700 రూపీస్కి 600-700 లోపు ఇంత మంచి హాఫ్ సారీ అంటే మంచి విషయమే గైస్. యూ కెన్ గో ఫర్ ఇట్. అండ్ ఒకసారి పింక్ కలర్కి ఈ కలర్ బ్లౌజ్ ఎంత బాగుంటుంది అసలు. ఈ వాడు ఇచ్చేది కూడా చాలా బాగా ఇచ్చున్నాడు. అసలు చున్నీలను కూడా ప్రశ్నించొద్దు మనం. ఆ డార్క్ గ్రీన్ చున్నీ ఏదైతే ఉందో అదొక్కటే నాకు నచ్చలేదు, కానీ మిగతా చున్నీస్ బాగా ఇచ్చినాడు. చూడండి ఇంత మంచిగా ఇచ్చినాడు. చున్నీస్కి బార్డర్ వేసి 600 రూపాయలు 700 రూపాయలకి నీకు ఇంత డీటెయిల్గా ఇవ్వడియాడు. కాకపోతే పెద్దోళ్ళకైతే కాదు, ఇవి చిన్నోళ్ళకి అంతే. చూడండి, గలి నాయ్ మొగిలయ్యా అంతే గైస్. ఇది వచ్చేసి మన ఏంటిది, అది
వరకు 4 హాఫ్ సారీస్ చూసిన 4లో మీకు ఏది బాగా నచ్చిందో నాకైతే ఒకసారి కామెంట్ చేయండి. నేను చెప్తున్నా గైస్, ఇప్పుడు చూపించే ప్రతి హాఫ్ సారీ బాగుంది, క్వాలిటీ కూడా బాగున్నాయి. నేను క్వాలిటీ ఏం చెప్పట్లేదు, ఇదేంది ఒకటే చెప్తుంది అని అంటే అది చెప్పడానికి ఏం లేదు. క్వాలిటీ బాగానే ఉంది, మనం పెట్టిన డబ్బులకి ఆ క్వాలిటీ బాగానే ఉంది గైస్. కాకపోతే పెద్దోళ్ళకి సూట్ అవ్వదు. ఇప్పటికి ఒక 100 టైమ్స్ అని ఉంటాను నేను మాట, పెద్దోళ్ళకి సూట్ అవ్వదు, పెద్దోళ్ళకి సూట్ అవ్వదు. ఎంత ఆనందంతో ఎంత ఆతృతతో వెయిట్ చేశానంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ఒకసారి ఇదే మీకు చెప్పినట్టు దీని ఇమేజ్ మీకు ఇక్కడ ఇస్తా దిమ్మ తిరుగుతుంది. ఎందుకంటే అదంతా బాగుంది ఇమేజ్. ఇప్పుడు దీనికి కనీసం కుట్టుకొని రబ్బాయి అని చెప్పి కట్ చేసి కూడా ఇవ్వలేడు. చీర ఇచ్చేసినాడు మనకి. ఈ చీర మనకి 700 600. ఎందుకు మాకు చీర అండ్ లంగవోనీలు అని చెప్పే కదా తీసుకుంది. చీర ఎందుకు ఇచ్చారయ్యా చీరలు? కాకపోతే ఈ చీర మా అమ్మమ్మకి బాగా నచ్చింది, ఎందుకంటే కలర్ కాంబినేషన్ అంత బాగుంది. ఇక ఈ చీరకు వచ్చేస్తే మనకి ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా ఉంది చీర. అండ్ బ్లౌజ్కి వచ్చేసరికి మనకి ఇట్లా ఇచ్చినాడు సపరేట్గా. చూడండి, ఇంకా ఇది బ్యాక్ సైడ్ అంతే. ఇది ఆర్డర్. వాడు మనకి సరేరా నువ్వు హాఫ్ సారీ ఇవ్వకపోయినా సరే నువ్వు కట్ చేసి అన్నీ ఇవ్వాలి కదరా, నువ్వు ఎట్టాగు ఇచ్చేది చక్కగా ఇస్తలేవు. ఇప్పుడు చున్ని లేదు, ఇలా చీర ఇచ్చినాడు అంతే. ఈ చీరలో మహా అయితే ఒక లంగా కుట్టిస్తాం, ఒక జాకెట్ కుట్టిస్తాం, చున్నీకి మళ్ళీ సపరేట్ డబ్బులు పెట్టాల్సిందే. ఇది శారీ లెంత్ ఇంకా. అండ్ కలర్ కాంబినేషన్ బాగుంది. ఒకవేళ మీకు ఈ చీర కావాలంటే మీరు కొనుక్కోవచ్చు. కాకపోతే ఇది ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నాయి. అది కొనుక్కోవాలా వద్దా అన్నది నాకు సంబంధం లేదు. ఇన్కేస్ మీకు ఈ హాఫ్ సారీ కలెక్షన్ బాగా నచ్చింది అనిపిస్తే నేను పార్ట్ 2 కూడా చేస్తాను. ఇంకా హాఫ్ సారీస్ తీసుకుంటా, ఇంకా ఎట్లా వస్తాయో చూస్తా. అసలు మీషోలో ఈ హాఫ్ సారీలు లేనిది ఎందుకు అంత తక్కువిస్తుందో ఈ వీడియో చేస్తే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అవి చిన్నపిల్లల హాఫ్ సారీస్ కాబట్టి తక్కువ రేటుకుంది. పెద్దోళ్ళకైతే అంత ఉండదు. ఒకవేళ మీరు ఇది పెద్దోళ్ళు కూడా వేసుకుందామంటే మీరు వేసుకోవచ్చు. కాకపోతే బయట చున్నీ సపరేట్గా కొనుక్కొని వేసుకోవాలి, లేకపోతే అది చున్నీ ఇది వరకే వస్తుంది. నేను లాస్ట్లో మీకు ఇమేజెస్ ఇస్తా అని చెప్పాను కదా, ఇమేజెస్ చూడండి. కుచ్చులు పెట్టుకుంటే మరీ చిన్నగా అనిపిస్తుంది అని చెప్పేసి 1 స్టెప్ వేసి మేనేజ్ చేసిన. ఈ మెసేజ్ అదే చూసినా కాబట్టి మీకు ఏమనిపించింది? ఈ హాఫ్ సారీస్ వర్తబుల్ అనిపించిందా లేదా, లేకపోతే అసలు ఈ హాల్ బాగుందా, నేను ఇంకో పార్ట్ 2 చేయాలా? ఇవన్నీ మీరు కమెంట్ అయితే వేయండి. ఈ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, ఎవరికైనా కావాలంటే చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇప్పటివరకు నేను చాలా వీడియోస్ చేసిన, ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ ఏ హాఫ్ సారీ అయితే బాగా నచ్చిందో అది కలర్ అయితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అయితే ఈ వీడియో ఎండ్లో నేను మీకు కొన్ని వీడియో సజెషన్స్ ఇస్తాను, చూడండి. ఇప్పటివరకు నా ఛానల్లో చాలా యూస్ఫుల్ కాంటెంట్ అయితే చేసిన. సో గైస్ ప్లీజ్ డూ వాచ్ దెమ్. మీకైతే యూస్ఫుల్ కాంటెంట్ చేసాను నేను ఇప్పటివరకు అయితే. So guys, you know the drill. Don't forget to like, share, subscribe to my YouTube channel Neha's Little Things. Bye guys, see you in my next vlogs.